ప్రభువైన యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభాభివందనములు. ఇంతవరకు తన అనంతమైన కృపలో కాపాడిన దేవాది దేవునికి అనంత మహిమ కలుగునుగాక. డిసెంబర్ నెల వరకు మనల్ని కాపాడిన దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించవలసిన వారముగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుని జన్మదినాన్ని తలంచుకొని మనము ఆయన్ను ఆరాధించినట్లు, ఆయన్ను పూజించినట్లు, ఈ దినము కొన్ని విషయాలను గ్రహించినట్లు దేవుడే మనకు కృపను చూపునుగాక. ఈ దినం వర్తమానం ప్రారంభించుకునే ముందు ప్రార్థించుకుందాం. కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభా, ఈ లోకానికి అరుదించి నాయన మా కొరకే దీనినిగా ప్రభా నిన్ను నీవు తగ్గించుకుని జన్మించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. దేవాది దేవుడు అయినప్పటికీ ప్రభా మా కొరకు నాయన దిగి వచ్చిన దేవునిగా, చిన్న బాలునిగా ప్రభా నీవు ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా నీ యొక్క వర్తమానాన్ని అనుగ్రహించమని ప్రభా నన్ను ముట్టి నాయన నీ యొక్క వాక్కును అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీవే మాట్లాడమని, నీ బిడ్డలకు నాయన కావలసినటువంటి నాయన విషయాలను నీవే బోధించమని వేడుకుంటున్నాను. ఆది నుండి అంతం వరకు మీరే తోడయండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పెద్ద కీర్తన పుస్తకంలో 99వ పాటను పాడుకుందాం. సర్వోన్నత స్థలంబులో దేవునికే మహిమ అనే పాటను పాడుకుందాం.
లూకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచనాలను చదువుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. యేసుక్రీస్తు వారి జన్మదినమున సందర్భంలో పరలోక సైన్య సమూహం అంతా కూడా దేవాది దేవుని స్తుతించిందిగా ఉంది. దేవాది దేవుడు ఆయన ఈ లోకానికి రావడానికి మరి ఆయనకు అనుకూలతలు లేవు. కారణం ఏంటంటే ఆ యొక్క కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి జనన సంఖ్యలు వ్రాయవలసిన విధానం, అటువంటి పరిస్థితుల్లో మరి ఆయన జన్మించడానికి స్థలము కూడా లేదు. అటువంటి అననుకూల పరిస్థితుల్లో మరి ఈ లోకంలో అయితే ఆయనకి ఎవరు కూడా సత్రంలో స్థలం ఇవ్వలేదు. ఈ లోకంలో ఏ స్థలము కూడా లేనటువంటి పరిస్థితుల్లో పరలోకములో అయితే ఎంతో సంతోషం అనేది. ఈ లోకంలో అననుకూల పరిస్థితుల మధ్య దేవుని జన్మ మరి జరిగినప్పుడు పరలోక సైన్య సమూహాలు సంతోషించినవిగా మరి దేవుని స్తుతించిన వారుగా ఉన్నారు కదా. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికే మహిమ. ఆయన ఈ విధముగా ఈ లోకానికి అరుదించాడు కనుక మరి ఆయనకి ఇష్టలేని మనుషులకు సమాధానం అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ దినాన క్రిస్మస్ను మీరు ఆచరిస్తున్నట్టయితే దేవుని మీరు మహిమపరచగలుగుతున్నామా? మనము దీని ద్వారా దేవుని మహిమపరచగలుగుతున్నామా? మరి ఆ దినాన దేవాది దేవుని దూతలు మహిమపరిచారు కదా. అనేక మంది ఈ దినాల్లో మహిమపరచాలి అని అంటే మరి నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధన మనం చేసుకుంటే మన యొక్క హృదయంలో ఆయనను మహిమపరిస్తే అదే దేవునికి మహిమ కలిగేదిగా ఉంటుంది. దేవాది దేవుడు దావీదు రాజు యొక్క వంశములో జన్మించిన వాడుగా ఉన్నాడు. మనము మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూసినట్టయితే మరి అక్కడ అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అని దావీదు మహారాజు ఆయన యొక్క వంశములో ఆయన రాజుగా జన్మించిన వాడుగా ఉన్నాడు కదా. కాబట్టి ఆయన వంశములో మరి రాజుగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభువారికి మరి అక్కడైతే వాళ్ళు రాజులు, దావీదు వీళ్ళంతా కూడా రాజులుగా ఉన్నారు. కానీ మరి ఆయన వచ్చేటప్పటికి ఆయనకి కనీసము ఒక చిన్న నివాసమైనా లేకుండా ఉంది. కాబట్టి ఆయన పశువుల పాకలో ఆయన జన్మించవలసి వచ్చింది. అక్కడ ఒక సమస్య ఏర్పడింది. ఆ సమస్య ఏంటి అని అంటే ఆయన ఎక్కడ జన్మించాలి? మరి ఆ దినాల్లో జరిగినటువంటి జనన సంఖ్యను బట్టి అవి వ్రాయబడాలి అని మరి అక్కడ రాజు ఆజ్ఞాపించినప్పుడు అనేక మంది ప్రజలు తమ పుట్టిన గ్రామాలకు వలస వెళుతూ ఉన్నారు. యోసేపు మరియలు కూడా వాళ్ళ యొక్క మరి పేర్లు రాయించుకోవడానికి వాళ్ళు కూడా వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయంలో ఆయనకు ఎక్కడ కూడా స్థలము దొరకలేదు. సాతాను కూడా అనేక తన ప్రయత్నాలలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించకూడదు అనేది సాతాను యొక్క ముఖ్య ఉద్దేశమైంది. ఆయన ఈ లోకానికి రాకూడదు అని సాతాను ఆయన జన్మలోనే అనేకమైన ఇబ్బందులను, సమస్యలను ఆయనకి కలిగిస్తూ ఉంది. కానీ ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము కలిగినట్లు మరి యోసేపు మరియలైతే ఎంతో అసమాధానంతో ఉండి ఉంటారు. మరి ఎక్కడ ఈ బాలుడు జన్మించాలి, ఈ విధముగా మేము ఎక్కడ స్థలం ఎత్తుక్కోవాలి ఎలాగా అని వాళ్ళు ఒక సమస్యలో ఉన్నారు. అటువంటి సమస్యలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి సమాధానాన్ని ఇచ్చాడు. ఆ పశువుల పాకనే వాళ్ళకి చూపెట్టి అక్కడే వాళ్ళు ఉండి అక్కడే మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని, మరియమ్మ గారు యేసుక్రీస్తు ప్రభువారిని మరి అక్కడ కనడానికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి ప్రతి సమస్యకి కూడా దేవుడు ఏదో ఒక పరిష్కారాన్ని, మన జీవితంలో ఏదో ఒక సమాధానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. అనేకమైన సందర్భాల్లో మనము సమస్యలతో సతమతమవుతూ మరి ఏ సమాధానము లేని వారముగా ఉన్నాం. కానీ దేవాది దేవుడు ఆయన జన్మించడంలో ఒక కారణం, ఆయన సమాధానకర్త ఉన్నాడు. ఈ లోకానికి సమాధానాన్ని, శాంతిని ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించారు. ఆయన మరి నీకు సమాధానాన్ని ఆయన ఈ లోకంలోనికి రాకూడదు, ఆయన జన్మించకూడదు అని సాతాను యొక్క ఆలోచన అయింది. కనుకనే ఆయన జనన సమయములు కూడా అనేకమైన సమస్యలు అనేవి సృష్టించిందిగా ఉంది. అటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళు జనన సంఖ్య రాయించుకోవడానికి వెళ్ళవలసి వచ్చింది కదా. యోసేపు మరియలు వాళ్ళిద్దరూ కూడా మరి అటువంటి పరిస్థితుల్లో ఎంతో కష్టపడి అక్కడికి వెళ్ళారు. కానీ అప్పటికే ఆమెకు మరి కాలము సంపూర్ణమైన కారణాన మరి ఎక్కడైనా సత్రములో స్థలము దొరికితే అక్కడ ఉండాలి అని అనుకున్నారు. కానీ ఎక్కడ కూడా స్థలము దొరకలేదు. ఆ విధముగా చేయడం కూడా సాతాను యొక్క ఆలోచన అయింది. ఆ విధముగా మరి ప్రభువు జననాన్ని ఇబ్బంది పరచాలి, వారిని బాధ పెట్టాలి అనే ఉద్దేశం కూడా దీనిలో
ఉంది కనుక అటువంటి అసమాధానకరమైన పరిస్థితులను కూడా దేవుడు సమాధానమైన సంగతులుగా మార్చి మరి దేవుని యొక్క కార్యాన్ని జరిగించిన వాడుగా ఉన్నాడు. ఎక్కడ స్థలం లేదు, కానీ పశువుల శాలలో ఆయన స్థలాన్ని చూపించి మరి మనుషుల కన్నా కూడా ఇటువంటి నోరు లేనటువంటి మూగజీవులే దేవునికి ఎంతో దేవుని మాట వినేవిగా ఉన్నాయి అనేటటువంటి మరి ఆలోచన మనకి కలిగించడానికి ఆయన అక్కడ జన్మించిన వాడుగా ఉన్నాడు. ఆ దినాన ఆయన పశువుల పాకలో జన్మించినప్పుడు మరి దేవుని మహిమపరచడానికి దేవదూతలు దిగివచ్చారు. ప్రభువా, ఇంత అసౌకర్యంలో కూడా ఇటువంటి సమస్యలో కూడా నీవు సమాధానాన్ని కలిగించావు, యోసేపు మరియలకు సమాధానాన్ని కలిగించి ఒక స్థలాన్ని వాళ్ళకి చూపెట్టావని ఆ దూతలు దేవుని స్తుతించినవిగా ఉన్నాయి కదా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన సమాధానాన్ని అనుగ్రహించాడు. మరి ఆయన జనన సమయంలో ఆయన ఎవరెవరికి సమాధానాన్ని అనుగ్రహించాడు, ఏ ఏ సమస్యలు వారికి కలిగినాయి, ఏ యొక్క సమాధానాన్ని వాళ్ళు పొందుకోగలిగారో ఒక 3 విషయాలను చూద్దాం. మొదటిగా యోసేపుని గురించి మనం ఆలోచించినట్టయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 19 నుండి 21 వచనాలను చదువుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను వెంటనే ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పుట్టదు అనెను. ఇక్కడ మొదటిగా ఎవరి ద్వారా సమస్య కలిగింది అని అంటే యోసేపు. ఎవరైనా కానీ ఆ విధంగానే ఆలోచిస్తారు కదా. మరి యోసేపు అయితే మరియను రహస్యముగా విడనాడాలి అని ఆలోచించుకుంటూ ఉన్నాడు. తన మనసులో ఆలోచన ఉండగానే దేవుడు అది గ్రహించి ఈ సమస్యను నేను పరిష్కరించి ఇక్కడ యోసేపుకి సమాధానాన్ని ఇవ్వాలి. ఆయన అశాంతితో ఉన్నాడు. ఒకవేళ ఆ రాత్రి అంతా కూడా నిద్ర ఆయనకి వచ్చి ఉండదు కదా. ఎంతో ఆలోచిస్తూ ఇటువంటి సమస్యను దేవుడు నాకు ఇచ్చాడు ఎలాగా అని అసమాధానంతో ఉన్నప్పుడు మరి ఆ యొక్క పరిస్థితిని తొలగించాలని దేవాది దేవుడు సంకల్పించి తన దూతను పంపి వర్తమానాన్ని యోసేపుకు అందించాడు. కనుక యోసేపు ఇక్కడ తన మనసులో ఉన్నటువంటి కలవరాన్ని, తన మనసులో ఉన్న అశాంతిని దూరపరిచి ఆయన సమాధానాన్ని పొందినవాడుగా ఉన్నాడు. మరి మన జీవితంలో కూడా మనము నీతిమంతులమైతే, యోసేపు వలె నీతిమంతులమైతే, ఇక్కడ రాయబడింది కదా, ఆయన నీతిమంతుడై ఉండి మరి మరియను అలరి చేయకుండా ఆ విధంగా రహస్యంగా వదలాలి అని అనుకున్నాడంటే ఆయన నీతిమంతుడు. కనుక మనము కూడా నీతిమంతులమైతే దేవుడు మనకొచ్చే సమస్యలను ఆయన వెంటనే పరిష్కరించగలడు. ఆయన చేయలేని కార్యం అంటే ఏదీ లేదు కదా. ఈ లోకంలో ప్రభువారు చేయలేని కార్యం ఏది కూడా లేదు. మన యొక్క మనస్సును చూచి, మన యొక్క నీతిమత్వాన్ని ఆయన చూచి మనకు సహాయం చేసి మనకు మన జీవితాల్లో కలిగే సమస్యల్లో ఆయన సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యోసేపు సమాధానాన్ని పొందుకొని తన భార్యను చేర్చుకొని ఆ విధముగా వారిద్దరూ కలిసి జీవించి యేసుక్రీస్తు ప్రభువారిని పెంచడానికి అనుకూలత కలిగింది. అలాగే ఇక్కడ మరొక వ్యక్తులు ఎవరు అని అంటే జ్ఞానులు కూడా వాళ్ళ జీవితంలో ఒక సమస్య కలిగింది. వాళ్ళు ఏం చేశారు, తూర్పు దేశమున ఆయన నక్షత్రాన్ని చూచి ఎవరో గొప్ప వ్యక్తి జన్మించాడు, ఆయన మేము చూడాలి అని వాళ్ళు చాలా దూరం నుండి సుదూరమైన ప్రయాణాన్ని చేసి ప్రభువారిని చూడాలి అనే ఆశతో వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు కూడా ఆ విధముగా మరి ప్రయాణించడం అనేది పెద్ద సమస్య. ఆ తర్వాత దేవుని యొక్క పుట్టిన స్థలాన్ని కనుక్కోవడం అనేది కూడా వాళ్ళకి పెద్ద సమస్యగానే ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారో చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రంను చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అంటే యెరూషలేం పట్టణంలో హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు హేరోదు ఏం చేశాడు, మరి యూదుల రాజు ఎక్కడ పుడతాడని ఉంది అని జ్ఞానులను అనేకులను అడిగినప్పుడు వాళ్ళు ఎంతగానో పరిశీలించి మరి బెత్లెహేములోనే పుడతాడు, ఎందుకంటే బెత్లెహేమా నీవు ఎంత మాత్రం అల్పమైన దానవు కావని వ్రాయబడింది కదా, కాబట్టి బెత్లెహేములోనే ఆయన జన్మించి ఉంటాడు అని వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు హేరోదు ఏమన్నాడు, బెత్లెహేముకు వెళ్ళి మీరు చూడండి అన్నప్పుడు వాళ్ళు బెత్లెహేముకు వెళ్ళారు. మరలా ఆ నక్షత్రం వాళ్ళ ముందు నడిచిందిగా ఉంది. ఇక్కడ జ్ఞానులకు కలిగిన కలవరములో వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించడానికి దేవుడు ఎవరిని పంపారు అని అంటే ఆ నక్షత్రాన్ని ఆయన పంపించారు. ఆ నక్షత్రం అక్కడ నడిచి ఆయన జన్మించిన స్థలం దగ్గర నిలిచిందని వ్రాయబడింది కదా. కాబట్టి వాళ్ళకి కలిగిన సమస్యలో ఆయన సమాధానాన్ని
అనుగ్రహించాడు. దేని ద్వారా అంటే నక్షత్రము ద్వారా. ఆ నక్షత్రం నడవడం వల్ల వాళ్ళు కనుక్కోగలిగారు. కనుక్కొని వాళ్ళు ఎంతో అత్యానంద భరితులయ్యారు. కాబట్టి వాళ్ళకి అసమాధానం తొలగిపోయి ఏ విధముగా దేవుని కనుగొనాలి, ఏ విధముగా కనుగొనాలి, మరి ఎవరు ఎక్కడున్నాడు, ఈ దేవుడు పుట్టినవాడు ఎక్కడున్నాడు అని వాళ్ళు కలవరపడినప్పుడు వాళ్ళ కలవరాన్ని దేవుడు తీసి వాళ్ళకి సమాధానాన్ని ఇచ్చాడు కదా. వాళ్ళు అప్పుడు ఏం చేశారో చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలను చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వాళ్ళు అత్యానంద భరితులయ్యారు. ఎందుకని అంటే ఎంతో దూరం నుంచి వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఒకవేళ ఈయనను మేము కనుగొనగలమా లేదా, మరి ఏ విధంగా ఇంత దూరం ప్రయాణం చేసాం, ఇన్ని ఇబ్బందులు పాలయ్యాం, మరి ఈయన కనుక్కోపోతే మరి ఈ ప్రయాణం అంతా వృధాయే కదా. కాబట్టి ఆయనను మేము కనుగొనగలమా లేదా అనేటటువంటి అశాంతితో ఉన్నటువంటి జ్ఞానులకు ఇక్కడ అత్యానందం కలిగింది. ఎందుకనంటే ఈ తార ఎక్కడైతే నిలిచిందో అక్కడే వారు ఇంటిలోనికి వెళ్ళి తల్లి అయిన మరియను శిశువును చూచి ఎంతో అత్యానంద భరితులై బంగారాన్ని సాంబ్రాణి బోళమును వారు కానుకలుగా అర్పించిన వారుగా ఉన్నారు. ఈ దినంలో మరి నీవు దేవాది దేవుని కనుగొనగలిగావా? నిజమైన దేవుడు ఎవరో నీవు తెలుసుకునగలిగావా? ఒకవేళ అశాంతితో అసమాధానంతో నీ హృదయం ఉంటే, మరి ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళను పూజించి విసిగిపోయాను, నిజమైన దేవుడు ఎవరు అని నీవు ఆలోచిస్తే ఆయనే నీకు శాంతిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఆయన నువ్వు ప్రార్థించిన వెంటనే గొప్ప సంతోషము సమాధానంతో నీ హృదయం నిండేదిగా ఉంటుంది. కనుక ఒక్కసారి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రార్థించి ఆయనే మరి నిజమైన దేవుడని ఆయనే ఇచ్చేటటువంటి సమాధానాన్ని మనము పొందుకునవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి జ్ఞానులకు కూడా ఇక్కడ సమాధానం కలిగింది. ఆ కాలంలో వాళ్ళకి కలిగిన సమస్య నుంచి వాళ్ళు విడుదల పొంది సమాధానంతో అత్యానందంతో నిండిన వారే ఉన్నారు. అదేవిధంగా మరియ కూడా, ఆమె కూడా మొదట్లో సమస్యగానే ఆలోచించి ఉంటుంది కదా. లూకా సువార్త 1వ అధ్యాయం 34-36 వచనాలను చదువుకుందాం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మని మీదకు వచ్చును, సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొట్టాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఇక్కడ మరియ కూడా ఇది ఎలా జరుగుతుంది, మరి నేను పురుషుని ఎరిగిన దానినే, ఇది ఎలా జరుగుతుంది అని ఆమె సందేహపడినప్పుడు ఆమెకు ఒక సూచన దేవదూత చెప్పింది. ఏంటని అంటే గొడ్రాలైనటువంటి ఎలిజబెత్ అమ్మ కూడా, ఆమె కూడా గర్భం ధరించింది, ఇది దేవుని వలన కలిగింది అని చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. మరి ఎలిజబెత్ అమ్మ గొడ్రాలని మరియకు తెలిసే ఉంటుంది కదా. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈమె గర్భం ధరించడం ఏంటి? కనుక దేవుడు ఏదైనా చెప్పితే అది తప్పక జరుగుతుంది, ఆయన చెప్పిన మాట తూచా తప్పకుండా జరుగుతుంది కదా అని దూత అన్నప్పుడు మరి ఇది నిజమా అని ఆమె ఆశ్చర్యపోయి ఆ విధంగా ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కూడా ఏమంది, ప్రభు యొక్క తల్లి నా యొద్దకు రావడం ఎంత గొప్ప భాగ్యమని, మరి స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు అని, నీ గర్భఫలం ఆశీర్వదించబడిందని ఆమె పరిశుద్ధాత్మ పూర్ణురాలే అనేక వచనాలను పలికింది. ఇక్కడ మరియమ్మ గారికి కలిగినటువంటి మరి సందేహాన్ని, ఆమె యొక్క సమస్య నుండి ఎవరి దగ్గర ఆమె సమాధానం పొందింది అని అంటే ఎలిజబెత్ ద్వారా. కాబట్టి ఆమె వెళ్ళడం అనేది దేవుని చిత్తమైంది. కనుక ఆమె కలిగిన సమస్యను ఎవరితో పంచుకోవాలి, ఎవరికి చెప్పాలి అని అంటే, మరి ఎవరితో చెప్పినా కానీ అది ఇంకా పెద్ద సమస్య అవుతుంది కదా. ఒకవేళ తల్లిదండ్రులతో చెప్పినా, ఇంకా ఎవరిదైనా స్నేహితులతో చెప్పినా కానీ అది ఆమెకి ఇంకా భారమైపోతుంది. కాబట్టి దేవుని ఏర్పాటు ఏంటి అని అంటే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి ఆమె ద్వారా ఈమె ఆదరణ పొందాలి అని ఆ విధముగా నడిపించినప్పుడు మరియమ్మ గారు ఎక్కడికి వెళ్ళారంటే ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సమాధానాన్ని పొందినవారుగా ఎంతో సంతోషించి, ఇద్దరు కూడా మరి సంతోషించిన వారుగా ఉన్నారు. కాబట్టి ఈ సమాధానాన్ని మరియమ్మ గారికి కూడా ఆ సందర్భంలో దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మరియ ఎంతో సంతోషించి ఆమె ఏ విధంగా పలుకుతుంది చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 47-49 వచనాలు. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలనందురు. ఆయన నామం పరిశుద్ధము. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు అని అన్నది అంటే ఆమె ఎంతో సంతోషించింది. మొట్టమొదటైతే సందేహించింది, కానీ దేవుని యొక్క సమాధానం ఆమె హృదయం
అయినప్పుడు ఆమె ఎంతో సంతోషించిందిగా, ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు నాకు చేశాడు. ఎందుకనంటే అనేక మంది స్త్రీలు ఆ దినాల్లో ప్రభువారు నా గర్భాల్లో జన్మించాలి, దేవాది దేవుడు నాకు జన్మించాలి అని ఎదురు చూస్తూ అనేకులు ఉన్నారు. కాబట్టి ఆ విషయం మరియకు తెలిసే ఉంటుంది కనుక ఆమె ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు నాకు చేశాడని సంతోషించగలిగింది. కాబట్టి అటువంటి సమాధానంతో ఆ సమస్య నుండి దేవుడు ఆమెను మరి తప్పించిన వాడుగా ఉన్నాడు. మరొక వ్యక్తిని మనం చూసుకుంటే ఆయనను మరి దేవాలయంలో ఉన్నటువంటి సిమియోన్ అనేటటువంటి ఒక దైవజనుడు, ఆయన కూడా సమాధానాన్ని పొందినవాడుగా ఉన్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 25, 29 వచనాలను చదువుకుందాం. యెరూషలేము నందు సిమియోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై ఆయన దేవాలయంలోనికి వచ్చెను. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుట్లనెను. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనివచ్చున్నావు. అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచుతిని. నాదా, సమాధానంతో నన్ను ఇప్పుడు పోనిచ్చుచున్నావు అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువుని తన చేతిలోకి తీసుకుని ఆయనకున్నది ఏంటి అని అంటే నిరీక్షణ, ప్రభువుని చూడాలి అని. మరి పరిశుద్ధాత్మతో నిండుకొని అదే సమయంలో ఆయన దేవాలయంలోనికి రావడం జరిగింది. కాబట్టి ఆయనకున్న సమస్య ఏంటి అక్కడ అని అంటే మరి ప్రభువు ఎప్పుడు వస్తాడు, ఆయన వచ్చే సమయం ఎప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆయన నేను చూడాలి అని మరి అలా చూడక మునుపు తాను మరణించడు అని పరిశుద్ధాత్మ చేత ఆయనకి తెలియజేయబడింది. కాబట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు. మరి ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో వాళ్ళకి ఆయన సమాధానాన్ని అనుగ్రహించి వాళ్ళ యొక్క ఆశను తీర్చేవాడుగా ఉన్నాడు కదా. కాబట్టి ఇక్కడ ఈయనకి సమాధానము కలిగింది. కాబట్టి ఈయనకు ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే ప్రభువుని నేను ఎప్పుడు చూస్తాను. మరి ఎంత కాలం నుంచి ఆయన అక్కడ వేచి ఉన్నాడు. కాబట్టి అటువంటి అశాంతికరమైన పరిస్థితిలో ఆయనకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించిన దేవుడిగా ఉన్నాడు. కనుక ఆయన జన్మలోనే అనేకులకు కలిగిన సమస్యలను ఆయన పరిష్కరించిన దేవుడిగా ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా సమాధానం ఎందుకనంటే దేవదూతలు ఏమని చెప్పారు, భూమి మీద ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానము కలుగునుగాక. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆయనకు ఇష్టలైన మనుషులు. కాబట్టి వీళ్ళందరికీ యోసేపుని చూస్తే ఆయన నీతిమంతుడు, మరియమ్మ ఆయమ్మ ఎంతో పవిత్రురాలు, మరి ఆమె ఎంతో ఉత్తమురాలు, యోగ్యురాలు. అదేవిధంగా ఎలిజబెత్ అమ్మ, ఈ విధంగా అనేక మందిని చూసినప్పుడు సిమియోను వాళ్ళంతా కూడా దేవునికి ఇష్టలైన మనుషులు. కనుక వాళ్ళందరికీ కూడా సమాధానం కలిగింది. ఆ సమస్యలోనే దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు కదా. కానీ వాళ్ళు పొందుకున్నటువంటి సమాధానాన్ని ఈ దినాన్న మనం కూడా పొందుకొని ప్రభునందు ఆనందించినట్లు ఆయన మనకి కృప చూపించాలని చూస్తున్నప్పుడు మనము దేవునికి ఇష్టలుగా ఉన్నామా? ఒకవేళ మనము నిజముగా మార్పు నొంది ఆయనకి ఇష్టలమైతే మనకి ఏ సమస్య వచ్చినా కూడా ఏ బాధ ఉండదు. ఏ సమస్యనైనా కూడా ఆయన పరిష్కరించగలడు. ప్రతి సమస్యను కూడా ఆయన పరిష్కరించి మనకి సమాధానాన్ని ఇవ్వాలని ఆయన ఒక సమాధానకర్తగా ఈ లోకానికి అలదించిన వాడుగా ఉన్నాడు. చివరిగా మరి 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభువారు మరి తన తల్లిదండ్రులకు కలిగిన సమస్యను కూడా ఏ విధముగా ఆయన చూశారో చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగూ చేసిదివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నేను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా. ఇక్కడ వాళ్ళు దేవాలయానికి ప్రతి ఏటా కూడా మరి బలులు అర్పించడానికి వచ్చేవారు ప్రభువుని తీసుకొని. కనుక ఆయన 12 సంవత్సరాల వయసు అప్పుడు కూడా ఆ విధంగా వచ్చినప్పుడు మరలా వాళ్ళు తిరిగి వాళ్ళ గృహానికి వెళుతున్నప్పుడు మార్గమధ్యములో మరి ఆ సమూహంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారులే అని వాళ్ళు అనుకున్నారు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన లేరని కనుగొని మరలా ఆయన్ని వెతుకుతూ వాళ్ళు ఎంతో సమస్యలో చిక్కుకొని ఉన్నారు. కారణం ఏంటంటే దేవాది దేవుడే తమ యొక్క గృహంలో మరి జన్మించాడని ఆయనను ఎంతో మరి వాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో ప్రేమిస్తూ ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులకి ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమైపోయారు, ఆయన ఏమైపోయాడు, మరి మా కొడుకు ఏమైపోయాడు అని వాళ్ళు ఎంతో విచారంతో ఉండుంటారు కదా. కానీ ప్రభువారు వాళ్ళకి దేవాలయంలో కనిపించినప్పుడు వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయారు. ఏంటి మరి ఈయన ఇక్కడుండి ఈ విధముగా జ్ఞానులతో మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఆయన ఏమన్నారు, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అని అన్నప్పుడు ఆ మాటలు కూడా వాళ్ళు హృదయంలో భద్రపరుచుకున్నారు. కాబట్టి అటువంటి
సమస్యను కూడా దేవుడు తొలగించి వాళ్ళకి సమాధానాన్ని అనుగ్రహించాడు. కనుక ఆయన పుట్టుట ద్వారా మనందరికీ కూడా సమాధానం, ఆయన పుట్టుట ద్వారా మన సమస్యల నుంచి పరిష్కారం. మరి ఏ పాపము చేత మనం సమస్యలో ఉన్నామో, ఎటువంటి పరిస్థితుల్లో మనం నలిగిపోతున్నామో, లేక ఈ లోకములో శత్రువుల చేత మరియు కలిగే సమస్యల్లో, ఈ లోకములో అనేక విధాల మనకి కలిగేటటువంటి సమస్యల్లో యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన పరిష్కారము, ఆయనే ఏకైక పరిష్కారము. కాబట్టి ఆయన ఎదుకు మనం వచ్చినప్పుడు మనం ఆయనకి ఇష్టమైన మనుషులముగా ఉంటే తప్పనిసరిగా మన సమస్యలు తొలగిపోయే ఉంటాం. మనము ఆయనకి ఇష్టలేని మనుషులుగా మారినట్లు ఈ యొక్క క్రిస్మస్ దినాన్న మరి మన మనస్సును మార్చుకుని ఆయనకు అర్పించి మన హృదయంలో ఆయన జన్మించినట్లు మనము తీర్మానం చేసుకుని ఆ విధముగా ఉంటే ఆయన మనకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. అటువంటి శాంతి సమాధానం మనకు కలగాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. సమాధానకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ జన్మదినములో ప్రభా నాయన కలిగిన అనేకమైన సమస్యలను ప్రభా నీవు తొలగించి నీకు ఇష్టలేని మనుషులకు సమాధానాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నావు ప్రభా. మేము నీకు ఇష్టముగా జీవించి ప్రభా నీకు ప్రీతి పాత్రముగా ఉన్నప్పుడు ప్రభా మా జీవితాల్లో కలిగే ప్రతి సమస్యను నీవు తొలగించి సమాధానాన్ని అనుగ్రహించి ప్రభా మమ్మల్ని సంతోషింపజేయగలిగిన దేవుడు కనుక తండ్రి నిన్ను ఆశ్రయించి ప్రభా నాయన నిజమైనటువంటి నాయన క్రిస్మస్ జరుపుకున్నట్లు ప్రభా నాయన మా హృదయాల్లో నీవు క్రొత్తగా నాయన జన్మించి ప్రభా నాయన మా హృదయంలో జన్మించుట ద్వారా ప్రభా నాయన మేము మీకు ఇష్టలుగా ఉండినట్లు సహాయం చేయమని, అనేకమైన బిడ్డలను ప్రభా నీవే మార్చమని ఎవరైతే వినిచినారో వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించి ప్రభా వాళ్ళ హృదయాల్లో నీవే కార్యాన్ని చేయమని, ప్రతి బిడ్డ యొక్క అవసరతలు తీర్చమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున బ్రతిమాలు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చింతలేదిక యేసు పుట్టెను ఇంతగను బేత్లెహేమందునా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. కన్యగర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు, ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వమాన్యులై. ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వమాన్యులై. చింతలేదిక యేసు పుట్టెను ఇంతగను బేత్లెహేమందునా, చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా. చెంత చేరను రండి సర్వజనాంగమా, సంతసమందుమా.